ఏంటంటే మసూద్ అజర్ చేస్తున్న హెచ్చరికలు, ఎందుకంటే ఇతను ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఇది ఒక ఫోర్స్, వీళ్ళదంతా ఒక ఫోర్స్, మూడు నాలుగు రకాల ఉగ్రవాద వ్యవస్థలు. ఇతని హెచ్చరికలు కొంచెం ఇదిగా ఉంది. దాంతోపాటు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత జరుగుతున్న కాల్పుల మాట ఏంటి? పాకిస్తాన్ చాలా మంది మన వాళ్ళు 15-20 మంది చనిపోయారు, ఇంకో 50 మంది గాయపడ్డారు. సో దీన్ని కూడా మనం డ్యామేజ్ కింద చూడాలి కదా. ఈ డ్యామేజ్ గురించి మీ విశ్లేషణ ఏం చెప్తారు బ్రీఫ్ గా? ఇందాక ఎప్పుడే అనుకుంటున్నామండి, దాన్ని కొలెటరల్ డ్యామేజ్ అనకూడదు. ఒకవేళ ఏదో పొరపాటును చేసి అక్కడ సివిలియన్స్ ఉండి పొరపాటును చనిపోయారు అనుకోవడానికి లేదు. అదేంటంటే క్లియర్ గా కావాలని సివిలియన్ బస్ స్టాండ్ మీద పూంచ్, నాకు ఏరియా దాదాపు ఎవ్రీ 200 మీటర్స్ నాకు కొంచెం ఐడియా ఉంది. పూంచ్ బస్ స్టాండ్ మీద చేసింది అయితే అది క్లియర్ కట్ గా సివిలియన్ క్యాజువాలిటీస్ తీసుకునే విధంగా చేసి, వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ లో ఒక ఫొటోస్ ఏమన్నా వాళ్ళకి చేరితే వాళ్ళు ఏమని చేరతారంటే, ఇది మేము ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఏదైతే పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తుందో వాళ్ళని చంపేసాము. ఆ ఫొటోస్ ని వాళ్ళు సివిలియన్స్ కింద చూపిస్తున్నారు. ఇప్పుడు మనం అంటున్నాం కదండి, ఆ క్యాంప్స్ లో ఎవరైతే ఉన్నారో సివిలియన్స్ అని హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసామని పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేస్తుంది. అదే విధంగా మన మీద చేయాలని చెప్పి పాకిస్తాన్ చేస్తుంది. అవును. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, పూంచ్ ఏరియాలో కూడా కొంత హిందూ ఏరియాస్ ఉన్నాయి, అలాగే షియా ఏరియాస్ ఉన్నాయి. ఇటువంటి ఏరియాస్ దగ్గరలో ఉందండి బస్ స్టాండ్. అలాగే మేందర్ లో కూడా అటువంటిదే పరిస్థితి. అటువంటి ఏరియాస్ లో చేసింది, అది చూసుకోవాలండి. రైట్. ఆ పరిస్థితిని కూడా మన వాళ్ళు ముందుగానే కొంత నివారించుకోకపోతే మన అమాయక పౌరులు ఇదే అవకాశం. తర్వాత శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? మసూద్ అజర్ హెచ్చరికలు గాని, పాకిస్తాన్ కొనసాగిస్తున్న కాల్పులు గాని బ్రీఫ్ గా శ్రీనివాస్ గారు. బార్డర్ లో మనకి ఈ యొక్క కాల్పుల ఎక్స్చేంజ్ అనేటువంటిది మోస్ట్ కామన్ థింగ్ అండి. ప్రత్యేకించి 1990s లోను 2000s లోను ఇది చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత ఈ మధ్య కాలంలో సీజ్